విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, కార్తీక మాసంలోనే ఇంకొక డౌట్ ఉందండి. చెప్పండి. కార్తీక మాసంలో ఉపవాసం చేస్తారు కదండి, ఏకాదశులు, సోమవారాలు. అసలు కార్తీక మాసం అంతా ఉపవాసాలు, నక్తాలు ఉండేవాళ్ళు ఉంటారు కదా. అప్పుడు ఉండలేని వాళ్ళు కొందరు ఉంటారు, ఒక పండు తీసుకొని పాలు తాగి ఉంటారు. కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత షుగర్ ట్యాబ్లెట్లు, బీపీ ట్యాబ్లెట్లు ఇవన్నీ కామన్ కదండి. అవి వేసుకునే వాళ్ళు మేము ఏం తినొచ్చమ్మా, ఏం తినకూడదు ఉపవాసం చేస్తున్నప్పుడు, దేవుడికి సమర్పించి ఏమి తినొచ్చు ఏమి తినకూడదు అని అడిగారు. ఇలా సందేహం వచ్చిన వాళ్ళు నిజమైన భక్తులండి. పాపం ఏదో ఒకటి తినేద్దాము, ఉపవాసం అంటే మనం 2 దోశలు తిందాం, 2 ఇడ్లీలు తిందాం అనుకోకుండా ఏమి తినాలి అని పాపం వాళ్ళు శ్రద్ధగా అడుగుతున్నారు మన ఛానల్ వాళ్ళని. సో మన అడుగుతున్నారంటే వాళ్ళు నిజమైన భక్తులు అనమాట. వాళ్ళకి మనం తప్పనిసరిగా జవాబు చెప్పాలి. తప్పకుండా చెప్పండి. అయితేనండి, ఉపవాసం ఉండటము అంటే అసలు నిజానికి శాస్త్రరీత్యా చెప్పుకుంటేనేమో ఈ కాలం వాళ్ళకి ఎంత నచ్చుతుందో, ఉపవాసం అంటే దేవుడి దగ్గర కూర్చోటం కానీ ఏమీ తినకుండా ఉండటం కాదు. ఉపనివాసం. ఎవరి దగ్గర ఉంటారు? మనం దగ్గరగా నివసించటం. ఎవరి దగ్గరగా నివసిస్తాం మనం? దేవుడి దగ్గరగా నివసించడం. ఇవాళ ఉపవాసం అంటే ఇవాళంతా దేవుడి దగ్గర కూర్చో, అది ఉపవాసం. నిరాహారం అంటే ఏమీ తినకపోవటం. ఉపవాసం అనే సంస్కృత పదానికి దేవుడి దగ్గరగా కూర్చోవడం అనే అర్థం. దాన్ని మన వాళ్ళు ఒక ఉపోషం కింద మార్చారు, చాలా చేశారు. సరే, కాలాంతరంలో భాషలు మారుతూ ఉంటాయండి, అర్థాలు కూడా మారుతాయి. ఎటొచ్చి ఉపవాసం అంటే నక్తం అంటారు. నక్తం అంటే రాత్రిళ్ళు తింటారు. నక్తం అంటే రాత్రి కనుక రాత్రిళ్ళు తింటారు. కొంతమంది నిర్జల ఉపవాసం ఉంటారు ఈ కార్తీక మాసం అంతా, ఉమ్ము కూడా మింగకుండా ఉంటారు. కొంతమంది ఊరికే కొంచెం పరిమితంగా నీరు ఆహారంగా తీసుకొని ఉంటారు. అసలుకి ఉపవాసం ఉండి ఇంతో అంతో తిని కాస్త, ఎందుకంటే ఆహార నియమాలు అనేవి మందులకు సంబంధించినవి ఎప్పుడైతే అవుతాయో అప్పుడు ఆ మందు వేసుకోవాలంటే ఈ ఆహారం తినాలనేటువంటి ప్రసక్తి వస్తుంది. ఇప్పుడు మన భక్తుల్లో చాలామందికి ఏం తినాలి అని వచ్చిందంటే దాంట్లో కొంతమందికి మరి మీరంటూ బీపీ, షుగర్ అనే ఆభరణాలు అయిపోయినాయి ఈ రోజుల్లో. అవునండి. ఆభరణాలు లేని వాళ్ళు ఎవరు కనిపించట్లా. వాళ్ళకి కూడా తగినటువంటి ప్రసాదాలు మనం చెప్దాం. అంటే శివపార్వతులకు నివేదన చేసి అదే పదార్థాన్ని మనం కూడా తీసుకున్నట్టయితే అటు ఉపవాసం ఉన్నట్టు అవుతుంది, ఇటు ప్రసాదాలు స్వీకరించినట్టు అవుతుంది. రెండు అంటే మనకి ఉభయత్ర బాగుంటుంది ఆ విషయం. ప్రసాదం ఎలాగో మనం దేవుళ్ళకి చెయ్యాలి, ఆ చేసిందే మనం ఆరగించాం అనుకోండి, వేరే పదార్థాలు తినకుండా ఇవే తినేస్తే మనం ప్రసాదం తిన్న వాళ్ళమే అవుతాం, ఆహారం తిన్న వాళ్ళం అవం. అవునండి, ప్రసాదం తిన్న వాళ్ళం, ప్రసాదం తిన్నట్టే. వాళ్ళ అనుగ్రహంతో మనకి ప్రసాదం వచ్చింది. భగవత్ ప్రసాదం అంతకన్నా ఇంకేం కావాలి? ఇంకొకటండి, ప్రసాదం తిన్న తర్వాత ప్రసాద గుణం అంటే చాలా ప్రశాంతంగా, మాధుర్యము, ఒక రకమైనటువంటి ఆనందం, తెలియని ఆనందం లభిస్తూ ఉంటుంది. ప్రసాద గుణం అంటేనే అర్థం. ప్రసాదం అనేది మనం వాడతాము, నివేదన చేసిన పదార్థాన్ని ప్రసాదం. కానీ గుణాలలో ప్రసాద గుణం ఒకటి ఉంది. అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రసాదం తిన్న తర్వాత. ఎందుకంటే మనం ప్రసాదాల్లో ఉద్రేకం కలిగించే పదార్థాలు ఏమీ వెయ్యం. పెసరపప్పు ఉందండి, ముద్గర సూపప్రియాయ నమః అని మనకి అమ్మవారిది వస్తుంది. పెసరపప్పు ఉంది, ఒంటికి చలవ చేస్తుంది చక్కగా. అంత పెసరపప్పు నానబోసి నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి పెసరపప్పు నానబోసి ఒక గ్లాసులో పెట్టుకొని, ఒక గిన్నెలో కానీ, తర్వాత మంచి ఏలకులు, మిరియాలు వేసినటువంటి పానకం తయారు చేసుకుంటే, అది కూడా ఉపవాసం ఉన్నప్పుడు కాళ్ళు చేతులు వంకర్లు పోయి వేడి చేస్తుంది ఒంటికి. ఈ పానకము, వడపప్పు మనము దేవుళ్ళకి నివేదన చేసి తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి మంచిది. బెల్లం వేస్తాం, మిరియాలు వేస్తాం కదండి. అందుకని ఈ బెల్లము ఐరన్ ఉండటమే కాకుండా ఒంటికి చల్లదనం, మేలు చేస్తుంది బాగా. బెల్లం రోజు ఇంత బెల్లం గడ్డ తినమనే చెప్తున్నారు ఇప్పుడు డాక్టర్లు కూడా. దేవుడికి నైవేద్యం పెట్టిన బెల్లం ముక్క నోట్లో వేసుకోవడమే. అటు ప్రసాదం తిన్నట్టు ఉంటుంది, ఇటు ఐరన్ లోపలికి వెళ్తుంది, ఆరోగ్యము బాగుంటుంది. ఇక పెసరపప్పు అయితే చెప్పక్కల్లా, దానికి 1,00,000 సుగుణాలు ఉన్నాయి. పెసరపప్పు నానబోసుకుని, అంటే ముద్గర సూపము, గుడోదకము అని మనం చెప్తాం. అంటే ఈ బెల్లపు నీళ్ళు, ఆ పెసరపప్పు నానబోసింది, ప్రధానంగా ఏది ఉన్నా లేపని 2 పెడతాం. తర్వాత ఈ చలివిడి చేసుకుంటాం కదండి,
చలిమిడి ఇప్పుడు పచ్చి చలిమిడి చేస్తాం. శ్రీలక్ష్మి గారు దీంట్లో ఒక నియమం ఉంది, వండని పదార్థాలు తినాలి. స్టవ్ మీద పెట్టి ఉడికించిన పదార్థాలకి వేరు గుణం ఉంటుంది. అచ్చుగా ప్రసాదం అంటే సాత్విక ఆహారం, అది మనకి సత్వగుణాన్ని ఇస్తుంది, ప్రశాంతంగా ఆ ఓపిక ఇస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఆకలితో కానీ నీరసంతో కానీ వచ్చే కోపం కూడా రాకుండా చేస్తుంది. ఉపవాసం ఉన్న వాళ్ళకి కొంచెం నీరసంగా ఉండి చికాకు ఎక్కువ వస్తుంది, తొందరగా వచ్చేస్తుంది. ఏదో ఆహారం ఇంత తినే వరకు చికాకుగానే ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం చెప్పే పదార్థాలన్నీ కూడా ఉపవాసం ఉన్న చికాకు కోపం రాకుండా ప్రశాంతంగా ఉండేవే. ఈ పెసరపప్పును పానకం అయ్యాక శ్రీలక్ష్మి గారు మనం అంత చలివిడి చేసినప్పుడు బియ్యపిండి నీళ్ళల్లో కలిపేసి అప్పుడే బెల్లం పొడి కూడా వేసి కలిపేసి శుభ్రం మెత్తగా చేసేసుకోవాలి. అవునండి, బియ్యపిండి ఈ బెల్లం పొడి లాంటిది కలిపేసుకొని తగు మాత్రం నీరు పోసుకొని జాగ్రత్తగా మరీ పాకంగా కాకుండా ముద్దగా చేస్తాం. మనం ఒక లడ్డు వచ్చేటట్టుగా లడ్డు లాగా వచ్చేలాగా చేసుకొని చలిమిడి ఉండ రావాలి కదా, ఉండ వచ్చేంత మాత్రంగా తగు మాత్రంగా నీళ్లు పోసుకొని దాంట్లోనే కాసిని ఇప్పటి కాలం బట్టి మామూలుగా అయితే ఎదురుకు ఇలాచీ పౌడర్ వేసేవాళ్ళు, ఏదో ఒకటో రెండో జీడిపప్పులు వేసేవారు. నెయ్యి వేసేవారు, చలిమిడి నెయ్యి మంచి కాచిన నెయ్యి వేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండే వాళ్ళకి కాస్త ఎనర్జీ రావడానికి డ్రై ఫ్రూట్స్ కలుపుతున్నారు దాంట్లో చలిమిడిలో. డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ కానీ బాదం పప్పులు కానీ ఈ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు పుచ్చకాయ గింజలు తింటారు, కర్బూజా గింజలు తింటారు, అన్ని గింజలు తింటారు మొదలు పెట్టారు కనుక ఏవేవైతే ఎనర్జెటిక్ సీడ్స్ ఉంటాయో అవన్నీ కూడా చలిమిడిలో కలిపి ఉండ చేసుకుంటే ఉపవాసం ఉన్న నీరసమే రాదండి మీకు, సరికదా ఇంకా శక్తివంతంగా తయారవుతారు. దేవుడు ప్రసాదం, దేవుడికి నివేదన చేసి చక్కగా అదే మనం ఆరగిస్తే దాన్ని మించిన ప్రసాదము లేదు, అద్భుతమైన శక్తి కూడా వస్తుంది మనకి. ఎలాగో పళ్ళు పెడతాము, పళ్ళు స్వీకరించవచ్చు. ఆ పళ్ళల్లో కూడా శ్రీలక్ష్మి గారు మన భారతదేశంలో పండే పళ్ళు పెట్టడమే ఉత్తమం. ఇంకోటి ఋతుఫలం పెట్టడం ఇంకా ఉత్తమం. అంటే ఇప్పుడు మామిడికాయలు మనకు వస్తున్నాయండి, మామిడి పళ్ళు కూడా రావచ్చు ఇప్పుడు చెప్పలేం, కానీ ఋతుఫలం అది కాదుగా మనకి. ఈ మాసంలో ఈ ఋతువుకి ఏ ఫలం పండుతుందో మన భారతదేశంలో 6 ఋతువులు ఉన్నాయి, ఈ ఋతువుకి ఈ ఫలం అని ఉంది, అలా ఋతుఫలం ఉంటుంది. ఆ ఋతుఫలాన్ని పెట్టడం వలన దేవుళ్ళు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు కాశ్మీర ఫలం అని పెట్టేస్తున్నారు యాపిల్. అది కాశ్మీర్లో పండినప్పటికీ కూడా ఋతుఫలం కాదుగా, భారతదేశంలో పండింది అవచ్చు, కానీ భారతదేశంలో ఉన్న యాపిల్ ఒకటి, క్యారెట్ ఒకటి మన దేవుళ్ళకి నిషేధమే, వంకాయ ఒకటి. అదేమిటండి? అంతే. ఇవి ఈ క్యారెట్ ఒకటి, యాపిల్ ఒకటి. మనం 16 ఫలాలు వచ్చినప్పుడు యాపిల్స్ కూడా పెడతాం కదండి, పెట్టకూడదు, శాస్త్రం ఒప్పుకోదండి. అసలు యాపిల్స్ పెట్టరు, ఎవరు పెట్టరు, అమ్మో ఎవరు పెట్టరు. అయితే ఈ విషయం తెలియాలి. కాశ్మీర్ ఫలం అని అంటున్నారు, కాశ్మీర్లో పండటం వల్ల. హైదరాబాద్ పొలిమేరల్లో కూడా యాపిల్ తోటలు ఉండొచ్చు, అది కాదు, కాకపోతే కాశ్మీర్లో బాగా పండుతాయి ఆ నేలకి. ఏమిటంటారు ఆ యాపిల్లో ఉన్న తప్పు గుణం? దేవుడికి నివేదించారు కాదండి, జాతీయ ఫలాలను కొన్నింటిని సెలెక్ట్ చేశారు. నల్ల గింజ ఉన్నదాన్ని 16 ఫలాల నోముకు ఒప్పుకోరు, నల్ల గింజ ఉండకూడదు లోపల. అందుకని నల్ల గింజ ఉన్న వాటిని నిషేధం చేస్తారు. 16 ఫలాల నోముకి 16 ఫలాలు శాస్త్రరీత్యా సెలెక్ట్ చేసి పెట్టారు, ఇవి మాత్రమే ఇవ్వాలి. కొబ్బరి బోండాలు, తీయ గుమ్మడి, మామిడి పండు ఇటువంటివి సెలెక్ట్ చేశారు, అవే ఇవ్వాలి. అందుకని కాశ్మీరులో పండేటువంటి యాపిల్ పండు నైవేద్యానికి ఇటీవల కాలంలో మనకి అలవాటు చేసేసారు, కానీ పూర్వము నారికేళము, కదళీ ఫలము, అవునండి, ఇవి 2 అమృత ఫలాలు, వీటిని మాత్రమే ఇచ్చేవారు. అవునండి. సో ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఒక కొబ్బరికాయ కొట్టి శుభ్రంగా ఆ కొబ్బరికాయ గ్రైండ్ చేసేసుకొని అంత కొబ్బరిలో పందాలు వేసుకొని తిన్నా తప్పులేదు. అలాగే కదళీ ఫలం అంటే అది అమృత ఫలం. జామ పండు పెట్టచ్చు, జామ పండు, ఇంకా అరటి పండు, చాలా ఫలాలు, సీతాఫలాలు ఇప్పుడు బాగా వస్తాయి, సీతాఫలాలు కూడా చక్కగా తినచ్చు. ఇవన్నీ దేవుడికి నివేదన చేసి ఫలాహారం కానీ లేకపోతే మనం ప్రసాదాల రూపంలో తయారు చేసుకున్న ఈ పెసరపప్పు, పానకము, చలిమిడి కానీ. అవునండి, పూజ అయిన తర్వాత అంటున్నారు. ఇప్పుడు కొందరు ఉపవాసం చేసినప్పుడు మధ్యాహ్నం 12ంటికి అట్లా, లేకపోతే 12:30 అయిన తర్వాత అయినా కొంచెం ఉప్మా లాంటిది, ఉప్పుడు పిండి అని చేసుకొని తింటున్నారు, అది తప్పు కాదా? ఏమండి, అసలుకి ఏదన్నా ఒక పదార్థము భక్తుడు తినటం అనేది తప్పు ఎప్పుడూ కాదు. ఎందుకంటే లోపల జఠరాగ్ని
వేధిస్తున్నప్పుడు అతని భక్తి మీద మనసు పోదు. అవును. అందుకనే కాళిదాసు ఒకటి ఉంది, శరీరమార్థం కలు ధర్మ సాధనం. శరీరం ఆద్యం, ఫస్ట్ శరీరమే ప్రథమం ధర్మ సాధనానికి. మనకి ఆకలి వేసినా నీరసంగా ఉన్నా ఓం నమ శివాయ అనుకునే ఓపిక కూడా ఉండదు. దాని బదులు మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచి చక్కగా రోజంతా ధ్యానం చేసుకుంటే శివధ్యానం, ఆ యొక్క ఫలితమే వేరు. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవటానికి నీ శరీరానికి ఏది తగిన ఆహారమో అది తీసుకో. వీలైనంత మటుకు వండిన పదార్థాలు కాకుండా పచ్చి పదార్థాలు తీసుకోవడానికి ప్రయత్నించు. కొంతమందికి పెసరపప్పు పడదనుకోండి, అరటిపండు పడదనుకోండి, మరి ఏదో ఇంత ఉప్మానో ఇంత ఉప్పుడు పిండో కలుపుకొని తినచ్చు. నాకు అది పడదు కదా, నేను నిరాహారంగా ఉంటాను అంటే మొత్తానికే మోసం వస్తుంది. అవునండి. అనవసరమైన ఆర్భాటాలకు పోయి ప్రసాదాలు ఓహో చేసేసుకొని, లేదంటే ఓహో ఉపవాసాలుండి మన్నాడు డీలాబడి హాస్పిటల్కి పరిగెత్తే కన్నా ఎప్పుడూ కూడా నీ శరీర ధర్మాన్ని అనుసరించి నువ్వు ప్రసాదాలు తీసుకోవటము, ఎక్కువగా ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉంటానని ప్రయత్నిస్తే చాలు. మనం ఏం తిన్నాము అనే దానికన్నా ఎలా ఉన్నాము అనేదే ముఖ్యమండి. శివధ్యానంలాగా ఉండకుండా, లంకడం చేయకుండా కనీసం నీ శరీరానికి శక్తిని అందించడానికి ఎంతవరకు ఏది తింటే ఉచితమో. ఇప్పుడు మనం ప్రసాదాలు చెప్పాం గనక ఈ ప్రసాదాలు ఉండగలిగిన భక్తులకి చక్కగా తిని ఉండొచ్చు. లేదు మేము మందులు ఏవో వేసుకోవాలి, మాకు అంత ఉప్మా కానీ పడితే కానీ లోపల మాకు కాస్త బాగుండదు అనుకునేవాళ్ళు ఉప్మా తినచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని నిషిద్ధ పదార్థాలు ఉన్నాయి, వెల్లుల్లి, ఉల్లి, ఆకుకూరలు, దుంపకూరలు కొన్ని చెప్తారు. కార్తీక మాసంలో నిషేధంగా ఉన్న పదార్థాలు కొన్ని చెప్తారు, మన ధర్మసింధువులో వాటిల్లో రాస్తారు. వాటిల ప్రకారం ఈ పదార్థాలు తినకుండా తినగలిగిన పదార్థాలతోనే మనం తినే ప్రసాదాలు తయారు చేసుకుంటే ఏ దోషమో ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది, ధ్యానం మీద కూడా చక్కగా మనసు నిలుస్తుంది. ముందు అది కావాలి. ఉపవాసం అంటే దేవుడికి సమీపంలో ఉండి ధ్యానం చేసుకోవటమే కానీ ఇతరత్రా ఏదీ కాదండి. మన శరీర ధర్మాన్ని, మన యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం పలహారాలు చేసుకొని తింటే అంతకన్నా మించిందేమీ లేదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.